కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మీ అభిమాన నాయకుడు వీరోచిత పోరాటం చేసి శాసనసభ్యునిగా ఎన్నికైన మీ నాయకుడు మిత్రుడు మేఘారెడ్డి గారు, ఎంపీపీ శైలజా కురుమూర్తి గారు, జడ్పీటీసీ పద్మ గారు, డిఆర్డిఓ, ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఇక్కడ విచ్చేసినటువంటి అక్కచెల్లెలందరికీ అన్నలందరికీ ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, లక్ష్మి చెక్కులు అనేది సరే ₹1,00,000 చెక్కులు ఇవ్వడం జరిగింది, సంతోషం. ఈ సందర్భంగా నేను ఒకటి మనవి చేస్తా ఉన్నా, మహిళలకు మీరందరూ మహిళా సంఘంలో సభ్యులైనా? రూపాయి పొదుపు చేసుకొని కష్టపడతా ఉంటారు, అవునా? ఈ చేసుకున్న పొదుపు ఏం చేస్తూ ఉన్నారు? నెడిపోతూ ఉన్నాయి. రూపాయి కోసం కష్టపడతారు, పావులా వడ్డీ కోసం రాలేదని బాధపడుతూ ఉంటారు, అవునా? కానీ మీకు కాయ కష్టం చేసిన సంపాదన ఆదాయం అంతా కూడా దేనికి ఖర్చు పెడతా ఉన్నారు, అవునా? రెండవది పిల్లల పెళ్ళిళ్ళ కోసం, మూడవది రోగం నొప్పి వస్తే దావాఖానలో వేలు లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. అందుకని మీరు మహిళా సంఘాలు చర్చించుకున్నప్పుడు ప్రతి దాని పట్ల పూర్తి అవగాహనతోటి గ్రామ మహిళలందరూ కూడా ఐక్యంగా ఉండి ఆలోచన చేస్తే మీ పిల్లల చదువుల కోసం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పిల్లగానికి సంవత్సరానికి 20,000, 30,000, 40,000, 50,000 చొప్పున ఖర్చు పెడతా ఉంటారు. అంటే ప్రైవేట్ స్కూల్లో పంపి ఒక్కొక్క ఊరు నుంచి నేను లెక్కేసిన కొన్ని గ్రామాలు, ఒక గ్రామం నుంచి 70 లక్షల రూపాయలు పిల్లల ఖర్చు పెడతారు బయటికి పంపించేసి. అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు? ఆ ప్రైవేట్కి పంపించే స్కూళ్ళలో మీకు చెప్పేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు రాసి రానటువంటి వాళ్ళు. వాళ్ళకి అక్కడ ఇచ్చే జీతం 10,000, 15,000 అంతా ఉంటుంది. కొందరు కూర్చుంటే అసలు 7,000, 10,000 ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? పరీక్షలు రాసి పాస్ అయి నౌకర్లు వచ్చిన వాళ్ళు. వాళ్ళ జీతాలు 50,000, 60,000 ఉంటాయి. అంటే బాగా చెప్పగలిగిన వాళ్ళేమో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, అంతంత మాత్రం చెప్పేటోళ్ళేమో ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. అంటే అంతంత మాత్రం చెప్పేటోళ్ళ దగ్గరికి పైసలు ఇచ్చి పిల్లలు పంపిస్తున్నాం, బాగా చెప్పేటోళ్ళకి ₹1 ఖర్చు కానీ పంపిస్తలేము. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అవునా కదా? కాబట్టి మీరు అందరూ కూర్చొని, ఏ గ్రామానికి ఆగ్రహం కూర్చొని, అన్ని మహిళా సంఘాలు కూర్చొని దీనిపైన ఆలోచన చేసి మీరు పెట్టే ఖర్చు మీ గ్రామంలోనో పక్క గ్రామంలో చదువుకున్న వాళ్లకు ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం పూట చెప్పడానికి కొద్దిగంత వాళ్ళ జీతాలు ఇస్తే బయట చెప్పే చదువుల కంటే గొప్ప చదువులు మన ఊర్లో వస్తాయి. పిల్లలు పొద్దున 7 గంటలు పంపిస్తే వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, గులుగుతూ ఉంటారు. ఏది జ్యోతి కట్టిస్తున్నారు రావాలి, చీర కట్టిస్తూ ఉన్నారు రావాలి. అంటే పండుగలకు రకరకాల ఫంక్షన్లకు ఒకరి చేసి లక్షలు ఖర్చు పెడతా ఉంటారు, లేకుండా అప్పులు చేస్తూ ఉంటారు. చేస్తారా చేయరా? అది కరెక్టా? తెలవలేదు. అప్పులప్పాలే చెడిపోతే ఏమంటారు? వాళ్ళు లంగలు చెడిపోయింది అంటారు. అందుకే ఎప్పుడు కూడా మనం ఒకరి కోసం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచన చేయకుండా వీళ్ళు లెక్క ప్రకారం ప్రతి విషయం పట్టి ఆలోచన చేసి మనకి ఏం జరుగుతుంది, ఏం లాభం, ఏం నష్టం, ఏది మంచి చేసిన ఆలోచన చేస్తే ఇంతకు మీరు 10 ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి దీనివల్ల మీరు మహిళా సంఘాల్లో కూర్చొని చర్చించుకోమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక సమయం లేదు, మాకు కూడా మాట్లాడే చాలా ఉంది. కానీ ఇప్పుడు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మరోసారి. For more videos like this, subscribe Big TV channel.